అండ్ నెక్స్ట్ సీన్లో మనకు కాజయ్య గారిని చూపిస్తారు. తన ఫ్రెండ్స్ అంతా కూడా బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే మనోడు మాత్రం తన మొబైల్ తీసి తన ఎక్స్ను మళ్ళీ ఎలా రిటర్న్ తెచ్చుకోవాలని చెప్పి గూగుల్ని అడుగుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన మామిచాన్ వచ్చి మనోని కోసం డ్రింక్ తీసిస్తానని చెప్పి తన ముందరైతే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని గమనించిన మనోడు కూడా ఎంత కామ్గా ఉందాం అనుకున్నా కూడా మనోని వల్ల కుదరదు. ఇంకప్పుడే మామిచాన్ అక్కడికి వచ్చి నన్ను క్షమించు కాజుకు, నేను ఆ రోజు అలా మాట్లాడకూడదు, బహుశా నేను మందు తాగడం వల్ల అలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను అండ్ ఖచ్చితంగా ఆ రోజు చేసిన దానికి క్షమించడంతో ఇంకా మనోడు కూడా అందులో నీ తప్పేం లేదన్నా సరే మన మామిచాన్ మాత్రం లేదు అది నా తప్పే అండ్ నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పింది ఖచ్చితంగా నిజమే, నేను ఆ సిచ్యువేషన్లో కొంచెం చైల్డిష్గా బిహేవ్ చేశాను, దయచేసి నన్ను క్షమించు. అయినా మన ఇద్దరం కలిసి ఉండి 1 month అయినా సరే నాకు మాత్రం సో మెనీ మెమరీస్ కలిసి నీతో ఉండేటివి నాకు గుర్తున్నాయి. మన ఇద్దరం కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాము, స్కై ట్రీకి వెళ్ళాము అండ్ టోక్యో మొత్తం కూడా తిరిగినాము. నీకు గుర్తుందా ఒక రోజు ఒక కఠినమైన సిచ్యువేషన్లో మన ఇద్దరం కిస్ కూడా చేసుకున్నాం గుర్తుందా అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు కూడా ఒక్కసారిగా ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో తన లిప్స్ని చూసుకుంటా తన లిప్స్ ఇప్పటికి కూడా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి అనుకుంటాడు. ఇంకా దాన్ని గమనించిన మన మామిచాన్ కూడా మళ్ళీ మనోని టెంప్ట్ చేయాలని చెప్పి నీకు గుర్తుందా మన ఇద్దరం కూడా మనకు పుట్టబోయే బిడ్డకి ఆల్రెడీ పేరు కూడా అనుకున్నాం గుర్తుందా అనడంతో ఇంకా మనోడు కూడా గుర్తుంది మాయానే కదా అనడంతో ఇంకా అప్పుడే తను కూడా కరెక్ట్గానే చెప్పావు మాయా అండ్ అమ్మాయి పుట్టినా సరే మనం అదే పేరు పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాం. అండ్ నీకు గుర్తుందా నీకు ఎంతమంది పిల్లలు కావాలని నేను అడిగితే నువ్వు ఖచ్చితంగా నాకు ఒక సాకర్ టీం సరిపడే ఎంత పిల్లలు కావాలని అడిగావు అండ్ అదెంతో రొమాంటిక్ సిచ్యువేషన్ కదా అనడంతో ఇంకా ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకోవడం మనం ఆనందానికి అయితే హౌదులు ఉండవు. ఇంకా అప్పుడే తను కూడా నేను ఆ రోజు అన్న మాటలు గుర్తుందా, నేను అంతమందిని ఎఫర్ట్ చేయలేను అంటే అప్పుడు నువ్వు ఏమన్నావో తెలుసా, నువ్వు ఖచ్చితంగా చేయగలవని నన్ను మోటివేట్ చేసావు, కానీ ఇప్పుడు అదంతా జరగదు కదా ఎందుకంటే నువ్వు తను ఇప్పుడు లవ్లో ఉన్నారు కదా, ఇంకా అదంతా జరగదు, బహుశా మన వల్ల మాయ పుట్టకపోవచ్చు అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు ఒక్కసారిగా మెజూరియా రెంటే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మామిచానికి చెప్పేద్దామని చెప్పి తన మనసులో డిసైడ్ అయ్యి మామిచాన్ నీకు నిజం చెప్పాలని చెప్పి మనోడు మాట్లాడుతూ ఉండగానే అప్పుడే అక్కడికి ఒక 2 అమ్మాయిలు వచ్చి ఈమాచాన్ మీరా అనడంతో ఇంకప్పుడే తను కూడా శ్రీబాచాన్ మీరా అంటుంది. ఇంకప్పుడే ఎవరబ్బా అని చెప్పి మనోడు ఎనికి తిరుగుతాడో లేదో వెనకలో ఉండే చిజురుని చూసిన మనోడు ఒక్కసారిగా బ్లాక్అవుట్ అయిపోతాడు. ఇంకప్పుడే అక్కడ కీబా గాడు వచ్చి అసలు వీళ్ళెవరు అనడంతో ఇంకప్పుడే ఈమా కూడా వీళ్ళు నాకు తెలుసు అండ్ వీళ్ళు వేరే డిపార్ట్మెంట్ నుంచి చెందిన అమ్మాయిలు అనడంతో ఇంకప్పుడే కీబా గాడు మన చిజురుని చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూస్తానని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనోడు బహుశా నా కొడుకు తిను ఇంకా చిజురు ఇద్దరు ఒకరే అని చెప్పి కనిపెట్టేశాడంటే ఇంకా నాకు కన్ఫర్మ్ సావే అనుకుంటాడు. బట్ అప్పుడే కీబా గాడు మాత్రం ఆయన ఎవర్రా బీచ్కి ఇలా స్పెట్స్ వేసుకొని వచ్చారు, లిటరలీ ఈ అమ్మాయి చదువు బిడ్డ అని చెప్పి తనను మెచ్చుకోవడంతో ఇంకా మనోడు కూడా అమ్మాయి ఈయన కూడా కనిపెట్టలేదు అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన మిజూరియా కూడా తన ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు మిజూరియాని చూసి బహుశా తను నన్ను ఇక్కడ చూసి నర్వస్ అయినట్లుంది, సో నేను ఖచ్చితంగా దాన్ని గెస్ట్ చేయగలను అనుకుంటాడు. ఇంకా మనోడు మిజూరియా గురించి ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే పానకంలో పుడకలాగా అక్కడికి మామిచాన్ వచ్చి కాజుయకున్ నువ్వు నాకేదో నిజం చెప్తానన్నావు గుర్తుందా, అసలు ఏంటి ఆ నిజం అనడంతో ఇంకొకసారిగా మనోడు మామిచాన్ అలా చూస్తుండగానే మన మామిచాన్ మాత్రం మనోడిని టెంప్ట్ చేస్తూనే అసలు ఏంటి ఆ నిజం నాకు చెప్పొచ్చు కదా, నీ గురించి నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఏదో చెప్తానన్నావు కదా, కొంపతీసి ఏంటా నిజం అని చెప్పి మనోడిని అడుగుతూ ఉంటుంది. బట్ మనోడు తనకి చెప్పాలా వద్దా అని చెప్పి ఒక డైలమాలో ఉంటే ఇంకప్పుడే కీబాగాడు అరే మేము ఇక్కడ గేమ్స్ ఆడుతున్నాం సో నువ్వు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు కదా అనడంతో ఇంకొకసారిగా మనోడు దొరికిందరా ఛాన్స్ అనుకొని ఓకే నేను ఇప్పుడే వస్తాను అండ్ నేను షాపింగ్కి వెళ్ళొస్తానని చెప్పి మనోడు పరిగెత్తుకుంటే అక్కడి నుంచి షాపింగ్కి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడే ఉండే ఒక బాత్రూంలో మనోడు తెచ్చి ఒకవేళ నేను మామిచానికి నిజం చెప్తే ఏం జరుగుతుంది అని చెప్పి ఒకసారి ఊహించుకుంటాడు. ఇంకప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా మనోడిని చూసి ఎక్కిరించడం అండ్ మన మామిచాన్ కూడా అయితే నువ్వు ఇప్పటికి కూడా వర్జిన్ వినరా అని చెప్పి మనోడిని ఎక్కిరిస్తూ ఉంటే ఇంకా దాన్ని తట్టుకోలేని మనోడు లేదు అలా జరగకూడదు ఎలాగైనా సరే నేను నిజం చెప్పకూడదు అని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి చిజూరియా రావడంతో వెంటనే తనని వాష్రూమ్ లోపలికి లాక్కుంటాడు. ఇంకప్పుడే మనోడు అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే మన మిజూరు కూడా అది నేను అడగాలి అండ్ మీరైనా బీచ్కి వచ్చేది, నన్ను కూడా నా ఫ్రెండ్స్ బలవంతంగా ఇక్కడ తీసుకుని వచ్చారు, అంతలా నువ్వేం బాధపడద్దు, నేను ఇక్కడికి నీ డబ్బులతో ఏం రాలేదులే అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా అయినా నిన్న నువ్వు నా మీద చూపించిన కన్సర్న్ థ్యాంక్స్ అనడంతో ఇంకప్పుడే మిజూరు కూడా తొక్కలో కన్సర్న్ ఏమొద్దు, నేను నీ రెంటే గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అండ్ నువ్వు బాధలో ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా ఇట్లాంటి డేట్స్కి వెళ్తే నువ్వు సెటిల్ అవుతావు అన్నట్లే మాట్లాడేది అప్పటి నుంచి, అంతకు మించి పెద్ద కారణం లేదు అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా నిజం
నిజానికి తను రెంటే గర్ల్ ఫ్రెండ్ అయినా సరే తను ఎంతో మంచి అమ్మాయి అనుకొని ఓకేలే నువ్వు ఇప్పుడు నాకు అంత హెల్ప్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక అవకాశం దొరికింది, నేను మళ్ళీ నా ఎక్స్తో ప్యాచప్ అయిపోతాను అనడంతో ఇంకా మాట్లాడిన మిజూరా షాక్ అయ్యి ఏంటి నువ్వు నిజంగానే తనతో కలవబోతున్నావు అనడంతో దానికి మనోడు కూడా సిగ్గుపడుకుంటా నేను కలుస్తానో లేదో అది నీకెందుకు అవసరం, నువ్వు కేవలం రెంటే గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వు ఎందుకని ఇట్లాంటి వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వియర్డ్ మాటలు మాట్లాడుతున్నావు, ఖచ్చితంగా ఈ వెనస్డే లోపల నేను ఖచ్చితంగా నా గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకుంటాను అనడంతో ఇంకా మాట్లాడిన మిజూరియా కూడా ఒక్కసారిగా ఒక రేంజ్ కోపం తెచ్చుకొని అరే చెత్త నా కొడుకు ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు నేను కేవలం రెంటే గర్ల్ ఫ్రెండ్ కాంట్రాక్ట్ కింద ఉన్నాం, నువ్వు కేవలం నా యొక్క క్లయింట్ అంతే, అండ్ నీ తొక్కలో రీజన్స్ ఇవన్నీ ఎవడు అడిగాడు, నేను అడుగుతాండేది నువ్వు ఎందుకని ఇదంతా నాకు చెప్తున్నావని, నీకు నచ్చిన పని నువ్వు పోయి చేసుకోపో, నేనేం అడ్డం పర్లేదు కదా అని చెప్పి తనని తిట్టడంతో ఇంకా మాట్లాడిన మనోడు భయపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మిజూరి కూడా నీ అట్లాంటి చెత్త నా కొడుకులు చెత్త మాటలు విని ఇప్పుడు నా తలనొప్పిస్తుంది అనడంతో ఇంకా అప్పుడు మనోడు కూడా సారీ నేను కేవలం ఈ థింగ్స్ని ఎవరెవరికి చెప్పాలనుకున్నాను అందుకని నీకు చెప్పానని చెప్పి వీళ్ళిద్దరూ ఇలా బాత్రూంలో మాట్లాడుతూ ఉండగానే అప్పుడే అక్కడికి మామిచాను వచ్చి కాసుకున్ లోపల ఏం చేస్తున్నావు అని అంటుంది. ఇంకా తన మాట్లాడిన మనోడు ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లో ధైర్యం తెచ్చుకుని మనోడు బయటకు వచ్చి అసలు నువ్వెందుకు వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే మామిచాను కూడా నేను నీకు హెల్ప్ చేయడం కోసం వచ్చా, అయినా లోపల ఎవరితో మాట్లాడుతున్నావు అనడంతో ఇంకా మనోడు కూడా లేదు నేను కేవలం జస్ట్ ఫోన్ మాత్రమే మాట్లాడుతున్నా అనడంతో ఇంకా అప్పుడే మామిచాను కూడా అయినా నీ ఫోన్ నువ్వు అక్కడే వదిలేసావు కదా, ఎవరి ఫోన్లో మాట్లాడుతున్నావు అంటుంది. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకుని మనోడు దీనమ్మ నా బతుకు అని చెప్పి తను తిట్టుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లో లోపల నుంచి శబ్దం రావడంతో ఇంకా వెంటనే మామిచాన్ నువ్వు ఖచ్చితంగా ఏదో అబద్ధాలు చెప్తున్నావు, లోపల ఏదో దాచావు ఉండు నేను ఇప్పుడే చూస్తానని చెప్పి డోర్ తెద్దాం అనుకుంటుంది. ఇంకా మనోడు కూడా అయిపోయా నాకు కన్ఫర్మ్ సావే, లోపల ఉండి ఇచ్చినోజని చూసి మామిచాన్ ఖచ్చితంగా కనిపెట్టిందంటే మిజూరు ఇచ్చినోజు ఇద్దరు ఒకటే అని తెలిసిందనుకో ఖచ్చితంగా తన లైఫ్ నా లైఫ్ రెండు కూడా డేంజర్లో ఉంటాయి. అండ్ అప్పుడు నేను అబద్ధం కూడా ఆడలేను అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే డోర్ తెరిచే లోపల దానంతకు అదే డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ లోపల నుంచి మన ఇచ్చినోజే కాస్త మిజూరియా గెటప్లో నుంచి బయటకు వస్తుంది. ఇంకా తనని చూసిన మామిచాన్ షాక్ అయితే ఇంకప్పుడే మన మిజూరే కూడా మనం మళ్ళీ కలిసామా, ఇట్స్ మీ మిజూరు చిజూరు, నిన్ను మళ్ళీ కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకప్పుడే అక్కడికి మన కాజుయా గాని ఫ్రెండ్స్ వచ్చి అరే చెత్త నా కొడక దొంగ నా కొడక లుచ్చ నా కొడక నువ్వు మాకు చెప్పకుండా నీ గర్ల్ ఫ్రెండ్ని సపరేట్గా ఇక్కడికి తీసుకొని వచ్చి నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావారా అని చెప్పి మనోడిని అయితే తిడుతూ ఉంటారు. దానికి మనోడు కూడా క్షమించండి గాయస్ అనడంతో ఇంకప్పుడే కీబాగడ్ మనోడితో మాట్లాడుతూ ఉండగా ఇంకప్పుడే ఇంకోటి కూడా అయినా సరే తను ఎందుకని మనతో పాటు రాలేదు అనడంతో ఇంకప్పుడే మనోడు దాన్ని కవర్ చేయాలని చెప్పి తన సొంత టౌన్ ఇక్కడే రా, తను ఇక్కడే టైం దొరికినప్పుడల్లా వస్తుంది అనడంతో ఇంకా మాట్లాడిన చిజూరు కూడా ఈ నా కొడుకుకి దొరికిన అబద్ధాలు చెప్తున్నాడు అనుకొని కోప్పడుతూ ఉంటుంది. ఇంకప్పుడే కీబాగాడు కూడా అసలు ఎందుకనరా మీ ఇద్దరు ఒక్కటే బాత్రూంలో నుంచి వచ్చారు, అసలు ఏం జరుగుతుంది అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఏం లేదని చెప్తాడు. బట్ మన కీబాగాడు నమ్మకోకుండా అరే చెత్త నా కొడుక నీకు ఎన్నిసార్లు చెప్పాను తనతో అప్పుడే సెక్స్ చేయొద్దు, అలా చేసావంటే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది ఫెయిల్ అయిపోతుంది, నేను ఆల్రెడీ దీన్ని ఎన్నిసార్లు చెప్పా కదా నీ వర్జినిటీ కేవలం నువ్వు తనతోనే కోల్పోవాలి, కకృతి పడద్దనే సరే నువ్వు ఎందుకని ఇలా ప్రయత్నిస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అరే నేనేం చేయలేదురా ప్లీజ్ రా నన్ను వదిలేండిరా అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన మామిచాన్ కూడా మన యొక్క మిజూరు యొక్క చెస్ట్ చూసి ఒక్కసారిగా జిప్పు పైకి వేసేసుకొని దయచేసి నన్ను క్షమించు, నేను నీకు అపాజిల్స్ చెప్దాం అనుకున్నాను, దయచేసి మొన్న జరిగిన విషయాన్ని క్షమించు అనడంతో ఇంకా మన మిజూరియా కూడా ఏం పర్లేదని చెప్పి తన సారీని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మన మామిచాన్ తన ఫ్రెండ్కి అయితే మెసేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ మెసేజ్ బట్టి తెలిసిండేది ఏంటంటే వీళ్ళని ఖచ్చితంగా ఈ ట్రిప్ అయిపోయే లోపల విడగొట్టేస్తానని చెప్పి తన ఫ్రెండ్కి మెసేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి ఏ మామిచాన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మామిచాన్ కోపంగా వాని వైపు చూసి అసలు నీకు ఇక్కడ ఏం పనరా నేను వస్తా పో అనడంతో ఇంకొకసారిగా వాడు భయపడి అసలు నువ్వు ఎందుకని ఇంతలా కోపడుతున్నావు, సరే నీకు నచ్చినప్పుడు రా అని చెప్పి వెంటనే మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అలా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే అప్పుడే మన చిజూరు పక్కనికి మన హీరో గాని లాగేసి అసలు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఏదో ఒక ప్లాన్ ఆలోచించు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఇప్పుడు నేనేం చేయాలి, అసలు నిన్నెవరు మిజూరియా గెటప్లో రావాలని కోరుకోండేది, నువ్వు ఎందుకు వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే తను కూడా మనోని తిట్టుకుంటా ఆ సిచ్యువేషన్లో ఇది తప్పు నుంచి నాకు వేరే ఆప్షన్ దొరకలేదు, అండ్ నీకు ఎన్నోసార్లు చెప్పాను మన ఇద్దరికి బ్రేకప్ అయింది అండ్ ఇప్పుడు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అన్నట్లు బిహేవ్ చేయమని చెప్పా, బట్ నువ్వు అందరికీ అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నావు, ఇప్పుడు మనం ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్
ఈ గ్యాప్ లోనే అక్కడికి మామిచాన్ వచ్చి, ఏ లవ్ బర్డ్స్ మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు వినపడలేదు అనుకుంటున్నారా, సరే మీరు రొమాన్స్ చేసుకోవాలనుకుంటే కొంచెం డిఫరెంట్గా చేసుకోండి, ఇలా మాట్లాడుతూ వేస్ట్ చేసుకోకండి అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళు కూడా ఏం లేదని చెప్పి వీళ్ళు కూడా అక్కడికి వాళ్ళతో పాటు వస్తారు. అలా మన మిజూరియో తన గ్యాంగ్తో కలవడంతో ఇంకా అందరూ కూడా మన మిజూరియోని క్వశ్చన్స్ అడుగుతుంటారు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకేం పని అనడంతో ఇంకా మనోడు తనని కవర్ చేసుకుంటా వాళ్ళు ఇక్కడే ఉన్నారు అండ్ వాళ్ళది ఒక రిచ్ లైఫ్, తను ఎంతో డబ్బున్న వ్యక్తి అండ్ అంతేకాకుండా తనకి స్పోర్ట్స్ అంటే కూడా ఎంతో ఇష్టం అని చెప్పి మనోడు కవర్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన చిజురు కూడా ఈ నా కొడుకు అబద్ధాలకు అద్దె లేదన్నట్లు మన చిజురు కూడా అన్నిటికీ కూడా కొడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన కిరుబాషి గారు కూడా తనని చూసి నీ స్కిన్ ఎంతో అందంగా ఉందని చెప్పి తనని బ్లెస్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే పక్కన ఉండే అమ్మాయి కూడా అరే కళ్ళల్లో నుంచి కామం గారిపోతుంది, పక్కెళ్ళి ఆడుకో బాబు అంటుంది. ఇంకా అప్పుడే పక్కన ఉండే ఒక అబ్బాయి కూడా ఓకే మీ ఇద్దరు ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం అనడంతో ఇంకా అప్పుడే మనోడు మేము షిబియాలో కలిసాము అండ్ మేము అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యాం, ఇప్పుడు డేటింగ్ చేస్తున్నాం, మంచి లవర్స్గా ఉన్నామని చెప్తూ ఉంటాడు. ఇంకా మాట్లాడిన చిజురు కూడా మనోనికి తొడపాసం పెట్టుకుంటా అవును తను చెప్పేదంతా కూడా నిజమే అన్నట్లు అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మనోడు ఓకే మామ నేను అలా వెళ్ళి సముద్రంలోకి వెళ్ళొస్తానని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంకా అప్పుడే మిజురు కూడా అరే ఎక్కడికి పారిపోతున్నారో వీళ్ళ మధ్యలో నన్ను వదిలేస్తున్నావు అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటుంది. కానీ బట్ మనోడు మాత్రం అదేది పట్టించుకోకుండా బీచ్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే పక్కన ఉండే అబ్బాయిలంతా కూడా మన మిజూరిని చూసావు మామ ఆ పింక్ కలర్ బిక్ని వేసుకునే అమ్మాయి ఎంత అందంగా ఉందో, లిటరలీ తనను చూస్తే ఒక ఏంజల్ మాత్రం అనిపిస్తుంది అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఎవడో తెలియదు కానీ వాడు మాత్రం పెట్టి పుట్టినట్లున్నాడు అండ్ అంత మంచి గర్ల్ ఫ్రెండ్ దొరకడం మనకు అదృష్టం అన్నట్లు అందరూ కూడా మన మిజూరిని చూసి పొగుడుతూ ఉంటారు. ఇంకా మాట్లాడిన మన కాజుయా గారు కూడా నిజంగానే ఈ నెలలు మాట్లాడుకుంటున్నట్లు తను ఎస్ ర్యాంక్ బ్యూటీ అండ్ నిజంగానే నా లైఫ్లో అట్లాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇలా డబ్బులు ఇచ్చి తనను నా గర్ల్ ఫ్రెండ్ కింద అందరికీ చూపించడం ఇది నిజంగానే నా తప్పే, దయచేసి నన్ను క్షమించి మిజూరియా అనుకుంటాడు. అండ్ ఎలాగైనా సరే ఈ ట్రిప్ అయిపోయే నుంచైనా సరే నేను నా గ్రానీకి నా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా మనకు బ్రేకప్ జరిగిందని చెప్పి నిజం చెప్పేస్తాను అని చెప్తాడు. సో అలా మనోడు ఎంజాయ్ చేస్తూ ఉండగానే అప్పుడే వెనక నుంచి మన మామిచాన్ మనోడిని పిలుస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి మనోడు వచ్చి ఏమైంది మామిచాన్ అనడంతో ఇంకా అప్పుడే మన మామిచాన్ మాత్రం ఏమీ తెలియని నంగనాచిలాగా నేను నా బ్రాస్లెట్ పోగొట్టుకున్నాను, అది ఎంతో విలువైనది అండ్ ఎంతో ఎక్స్పెన్సివ్ కూడా, దయచేసి ఇక్కడ దాన్ని వెతకడం కోసం నాకు హెల్ప్ చేయని చెప్పి మన పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మనోన్ కకృతి గురించి మీకు తెలిసిండేది కదా, మళ్ళీ కుక్కపిల్ల మాదిరి మామిచాన్ అడిగినట్లుగానే ఎక్కడుంది అని చెప్పి తనైతే వెతుకుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే టైం చూసుకొని మన మామిచాన్ కాల్ జారి ఒక్కసారిగా మనోన్ మీద పడుతుంది. ఇంకా అప్పుడే మనోడు తనని పట్టుకొని ఏం పర్లేదు నువ్వు దీనికే భయపడుతున్నావా అనడంతో ఇంకొకసారిగా వెనక్కి తిరిగిన మామిచాన్ వెంటనే వెనక్కి తిరిగి మనోనికి అయితే లిప్ లాక్ ఇస్తుంది. అండ్ దీనంతటిని గమనించిన మన మిజూరియా కొంచెం షాక్ అయితే ఉండగానే అప్పుడే పక్కన ఉండే ఈమాచాన్ కూడా ఐ థింక్ నువ్వు కొంచెం బాధపడుతున్నట్లు నువ్వు, ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ని ఇప్పుడు వేరే గర్ల్స్తో చూడడం ఎవరికైనా బాధే, బట్ ఒక విషయం గుర్తుపెట్టుకో మరీ ఇంత పొసెసివ్నెస్ పనికి రాదు అనడంతో ఇంకప్పుడే మన మిజూరియా కూడా ఏం పర్లేదు ఇదేం పొసెసివ్నెస్ కాదు, ఐ ట్రస్ట్ కాజుయా సన్ అండ్ తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, తను ఏ తప్పు చేయడం చెప్పి నాకు తెలుసు అంటుంది. బట్ దీనికి ప్యారల్గానే మన కాజుయా గాడు కకృతిగా ఉండడంతో ఇంకా మామిచాన్ ఇచ్చిండే ఆ బంగారు లిప్ లాక్ ఆపర్చునిటీ అయితే మనోడు పోగొట్టుకోదలుచుకోలేక మనోడు కూడా మామిచాన్కి అయితే ఒక డీప్ లిప్ లాక్ అయితే ఇస్తాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.